ఈ ఇయర్ బడ్జెట్‌లో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి గూడా భారీగా మార్పులు తీసుకొచ్చాడు. మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‌లో గూడా చాలా వరకు మార్పులు తీసుకొచ్చాడు. ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? ఎంఎస్ఎంఈలో ప్రెజెంట్ మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‌కి అప్పులు రుణ పరిమితి ఎంతవరకు ఇచ్చేదండి అంటే 5 క్రోర్స్ వరకు ఉంటే, ఈ 5 క్రోర్స్‌ని ఈ ఇయర్ బడ్జెట్‌లో 2025, 26 సంవత్సరాల బడ్జెట్‌లోనండి ఎంతవరకు ఇంక్రీజెస్ చేశాడండి అంటే 10 లాక్స్ అండి. అదే స్టార్టప్ కంపెనీస్ అయితే కొత్తగా ప్రవేశపెట్టేటువంటి కంపెనీలకైతే 10 లాక్స్ వరకు ఇచ్చాడు. ఇంతకుముందు గతంలో దీనిని 20 లాక్స్ వరకు పెంచడం జరిగింది. 20,00,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎంఎస్ఎంఈ వర్గీకరణలో గూడా మార్పులు వచ్చాయి ఈ సంవత్సరం. ఇదే గాకుండా మైక్రో ఇండస్ట్రీస్ ఉద్యమ్ పోర్టల్‌లో మనందరికీ ఐడియా ఉండొచ్చు. ఉద్యమ్ పోర్టల్ అనేటువంటిది 2020 ఇయర్‌లో రావటం జరిగింది. ఈ ఉద్యమ్ పోర్టల్ కింద ఎంఎస్ఎంఈలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అంటే ఉద్యమ్ పోర్టల్‌లో చేయించుకోవాలి. ఉద్యమ్ పోర్టల్‌లో ఎవరైతే నమోదు చేసుకున్నటువంటి పరిశ్రమలకు రుణాలను గూడా, రుణ సదుపాయం గూడా ఈ సంవత్సరం కల్పించడం జరిగింది. ఇదే గాకుండా ఈ మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళకు క్రెడిట్ కార్డ్ వలె వాళ్ళకి గూడా ఒక క్రెడిట్ కార్డ్ ఇంతకుముందు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు ఇచ్చేది రైతులకు. అలా గాకుండా అదే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకి గూడా క్రెడిట్ కార్డ్‌ను ఇంట్రొడ్యూస్ చేస్తామని జెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది.